మిమ్మలను మీ కుటుంబాలను మీ చేతి పనిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆలోచన చేస్తే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మత్తులో ఉన్నారు, మీ జీవితాలు చీడ పురుగులు తినేస్తున్నాయి. మీరు మత్తులో ఉన్నారు, మీ యొక్క చేతికి రావాల్సిన పంట ఆశీర్వదము మిడతలు తినేస్తున్నాయి. మీరు మత్తులో ఉన్నారు, మీ పిల్లల మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు గొంగళ పురుగులు తినేస్తున్నాయి. మీ జీవితాలు పతనానికి సిద్ధముగా ఉన్నాయి. మీరు ఆ మత్తులో నుంచి బయటికి రావాలి. ఒకవేళ రాకపోతే ఎవరికి ప్రమాదము, ఎవరికి ఆ దుఃఖము, ఎవరికి కన్నీరు అని ఆలోచన చేస్తే పిల్లారా, దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు. నోహవు కాలములో, అబ్రహాము కాలములో వారి మీదకి భయంకరమైన భూమి మీదకి ప్రతిదండనలు వచ్చాయి. ఎందుకు వచ్చాయని ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు బహు ఘోరమైనది పట్టణముగా మనకు కనబడుతుంది. నోహవు దినాల్లో ప్రజలందరూ దేవుడి దృష్టికి విరోధంగా పాపం చేసినప్పుడు జలప్రళయము వచ్చి ఆ యొక్క సంతతి అనగా ఆ తరము వారిని కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాము. వారు ప్రాణాలు వారు కోల్పోయారు. చాలా ఆస్తి నష్టమే జరగడం కాదు, భూమి మీద మనుషులు లేకుండా వారు చనిపోయారు. అంత భయంకరమైన సంఘటనలు ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచన చేస్తే ఇక అంటున్నాడు యోవేలు ప్రవక్త ఏమంటున్నాడో తెలిసిన, ఇక రాబోయే దినాలు, ఇక భయంకరమైన దినాలు మీరు వస్తాయి, మీరు చూస్తారు. అవి రాకుండా ఉండాలంటే మీరు మత్తులో నుంచి బయటికి రావాలి. ఆ మత్తును విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోక ఆశలు విడిచిపెట్టాలి. ఒకవేళ విడిచిపెట్టను అంటే ఆ విపత్తులు మీ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గనుక ఈ మాటలు వారికి తెలియపరచండి. విలాప వాక్యములు మనం చూస్తే అక్కడ ఒక ప్రవచనము రాయబడి ఉన్నది. అది మనము భూమి అంతటా మనం చూస్తున్నాము ఇప్పుడు మన కళ్ళతో. అక్కడక్కడ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నాము. వరదలతో మన ఒక ఊరు, మన ఒక ప్రాంతం కోసం నేను చదివినప్పుడు కంబో అనుకుంటాను, కంబో అనే దేశంలో, ఆ దేశంలో తెల్లారపొడికి ఆ ఊరి లేదు, ఆ పట్టణము లేదు, మాయమైపోయింది. రాత్రి వచ్చి పెద్ద జలపాతు వచ్చి ఆ గ్రామమును ఎత్తుకొని పోయింది. ఇలాగ మనం చూస్తే బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న అక్కడక్కడ విపత్తులు మనము చూస్తున్నాము. అయితే ఈ విలాప వాక్యములు ఏముందంటే, ఈ విపత్తులు జరిగినప్పుడు మనుషులకి ఎలాంటి బాధలు వస్తాయంటే అక్కడ చాలా తేటగా రాశాడండి. విలాప వాక్యము 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, దప్పి చేత చంటి పిల్లలు నాలుకను వాడిని అంగిటికి అంటుకును, పసిపిల్లలు అన్నము అడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. అన్నము అడుగుదురు కానీ వారికి ఎవడును పెట్టడు. అంటే అన్నము లేని దినాలు, ఆహారము లేని దినాలు భూమి మీదకి వస్తున్నాయి, భూమి మీద రాబోతున్నాయి. ఈ ఆహారం ఉండదంట. ఎందుకు ఉండదు ఆహారం అంటే, ఈ వరద చేత లక్షల పంటలు ఏమైపోతాయి, పాడైపోతాయి. పసికిందులు దాహమని అరుస్తారంట, వారికి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉండదంట. అన్నం అడుగుతారంటండి. అన్నం అడిగినప్పుడు అన్నము లేక ఆహారము లేక చంటి పిల్లలు చనిపోయే పరిస్థితులు వస్తాయంట. మనం చూస్తున్నాం మన పక్కనున్న విజయవాడలో, ఆ విజయవాడ మహాపట్టణం ఇప్పుడు ఎన్నడూ మనం చూడలేదు. అలాంటి జలపాతము చేత విజయవాడ ప్రాంతం అంతా ఏమైపోయింది, ముంచేసింది. చాలామందికి ఆహారం లేదు. కొన్ని వేల ప్యాకెట్లు అంట. అక్కడ రాయబడిన వార్తలు ఏంటంటే 30,000 ఆహార పదార్థాలు వారికి యుద్ధమును తీసుకుని వెళ్ళారు. ఆ లోపల ఉండిపోయారు. లోపలికి ఇవ్వటానికి అవకాశము లేక ఆ 30,000 భోజనం ప్యాకెట్లు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. వారికి ఆహారము లేదు, వారికి తిండి లేదు. మనం చూస్తే హెలికాప్టర్ నుంచి ఆహారం వారికి ఇస్తుంటుంటే ఆ బురదలో పడిపోయిన ఆహారం కొరకు ఒకరినొకరు తోసుకొని ఆ బురదలో ఉన్న ఆహారం వారు తీసుకునేట్లుగా మనం చూస్తున్నాము. ఇలాంటి దినాలు భూమి మీదకి రాబోతున్నాయి అని విలాప వాక్యాలు, విలాప గ్రంథములో ప్రవచన వాగ్దానాలు మనం చూస్తున్నాము. విలాప వాక్యము 4-5 వచనాల కింద భాగంలో మనం చూస్తే, వారు దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి, ఏ వస్త్రాలంట, రక్తవర్ణ వస్త్రములు తొడిగి
పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకుందురు. ఏంటంటే రక్తవర్ణాలు అంటే మంచి వస్త్రాలు వేసుకొని మంచి ఆహారం తినినవారు, మంచిగా బ్రతికిన వారు రెప్పపాట్లు వారి పరిస్థితులు మారిపోతున్నాయి ఏంటండి. రెప్పపాట్లు వారి పరిస్థితులు మారిపోతున్నాయి. మనం చూస్తున్నాము చాలా ప్రాంతాలు ఈ వరదల్లో మనం చూస్తున్నాము. ఏమంటే జలపాతం వచ్చి ఆ ప్రజలను కొట్టుకొని పోతుంటుంటే వారు ఎలాంటి వారంటే రక్తవర్ణ వస్త్రములు ధరించి సుఖభోగములు అనుభవించిన వారు, చక్కటి రాజు భోజనాలు చేస్తున్నవారు వారంట ఇప్పుడు ఏ గతి వారికి పట్టిందని ఆలోచన చేస్తే పిల్లరా, ఏమండి ఆ వరదతో వారు కొట్టుకొని పోతుంటుంటే వారి ఆస్తులు అంతస్తులు సమస్తము వారి కళ్ళ ముందు కొట్టుకొని పోతుంటుంటే ప్రాణాన్ని దక్కించుకుందామని చూస్తే అక్కడ పెద్ద తుప్పు కనబడితే, ఏమంటే పెద్ద చెట్టు కనబడితే ఆ తుప్పును కౌగులించుకుంటారంట ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ఆ తుప్పుతో కూడా వారు కొట్టుకొని పోతారంట. అంటే ఎలాంటి విపత్తులు భూమి మీదకి రాబోతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు రాబోతున్నాయి అని ఆలోచన చేస్తే పాపము అనగా దేవుడికి విరోధంగా ప్రవర్తించుట, దేవుడికి ప్రార్థించకపోవట, దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడిని ఆరాధించకపోవట, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండకపోవడము, ఏమిటి దేవుడు మాటను పెడచెవుని పెట్టడము, దేవుడిని పూర్తిగా విసర్జించి మత్తులోనికి వెళ్ళిపోతున్నాడు మానవుడు. త్రాగుడైన మత్తు, మద్యపానము, డ్రగ్స్, ఈ రకరకాల ఏమిటి చీకటి క్రియలో పాపములో మునిగిపోతున్నాడు మానవుడు. ఈ మత్తులోంచి నువ్వు బయటకు రాకపోతే ఈ విపత్తులు నీ మీదగా వస్తాయి. ఒక చెట్టుని గొంగళ పురుగు తినివేసినట్లుగా గొంగళ పురుగు తిని విడిచిపెడతానంట మిడతలు తినేస్తున్నాయంట. మిడతలు తిని విసిరిదాన్ని పసర పురుగులు తినేస్తున్నాయి. పసర పురుగులు తిని విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఆ చెట్టులో సారము లేదు, ఎప్పుడు గాలికి పడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. మరి చాలా రాజ్యాలతో సహితము, పట్టణాలతో సహితము ఈ భూమి మీద ప్రజలు అందరూ మనం చూస్తే అందుకోసమే ఎందుకు భయం కలిగి ఉండాలి, ఎందుకు భక్తి కలిగి ఉండాలి, మన పిల్లలకు ఎందుకు భక్తి నేర్పించాలి అని మనం ఆలోచన చేస్తే రాబో దినాలలో దుర్దినాల్లో మనము ఎదుర్కోబోతున్నాము. ఆ దుర్దినాలు ఎదుర్కొన్నప్పుడు మనకు ఆత్మశక్తి కావాలి, ఆత్మీయ బలము కావాలి, దైవ శక్తి కావాలి. దైవ ఆత్మ కార్యములు మనం చూడాలంటే మన పిల్లలు, మనము, మన కుటుంబాలు, సంఘాలు దేవుడు యందు భయభక్తులు కలిగి దేవుడు మందిరములో నాటబడిన వరకు మనం ఉండాలి. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఆ కింద వర్షను మనం చూస్తే 1:3 ఏబేలు గ్రంథములో ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియపరచుడి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఈ దైవ భక్తి మనం నేర్పించాలంటండి. ఈ దైవ జ్ఞానం మన పిల్లలకు అందించాలి, మన పిల్లలకు అందించాలి. రాబోయే తరము వారికి ఈ దైవ జ్ఞానమును వారికి అందించాలి. అలాగే అందించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవసరతలు వస్తాయి. బైబిల్ గ్రంథములు వచ్చాయా? కొన్ని చరిత్ర గ్రంథాలు మనం చదివినప్పుడు ఏమన్నా కొన్ని పట్టణాలు దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చేసాడు. కొన్ని పట్టణాలు వరదల చేత వారిని చంపబడినట్లు మనం చూస్తున్నాము. ఎందుకంటే వారికి భక్తి లేదు, పరిశుద్ధత లేదు, దేవుడు ఆజ్ఞలను పూర్తిగా తునీకరించిన ప్రజలుగా మనం చూస్తున్నాము. అందుకే వారికి నేర్పించాలంట. మరల ఏమన్నాడు 1-2 విషయంలో, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ సవియగ్గి వినండి. ఇలాంటి సంగతులు మీ దినముల్లో కానీ రాబో దినంలో కానీ మనం చూచుతామా? చూడండి, ఇలా చూచుతామా? ఏమండి ఎలాంటి సంగతులు విజయవాడలో మనం చూస్తున్నాము. ఆహారము ఇవ్వటానికి అందరి దగ్గర ధనం ఉంది, అందరి దగ్గర సమృద్ధి ఉంది, కానీ వారికి అందించడానికి అనుకూలత లేదు, వారిని రక్షించడానికి అనుకూలత లేదు. ఒక ఆమె అంటుంది, ఏమండి మా దగ్గరికి ఎవ్వరూ రావట్లేదండి, ఆహారం లేదు, నీళ్ళు లేవు, పసికిందలు నోరు అరిసి వారికి మురికి నీళ్ళు వారికి తాగనిస్తున్నాము. ఒక పక్క చూస్తే మా ముందే శవాలు అలాగ ముందుగా వెళ్తున్నాయి, మరొక పక్క చూస్తుంటే ఆ చచ్చిపోయిన శవాల దగ్గర కొంతమంది పైన అపార్ట్మెంట్ వారు ఏడుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే మన దేశము ఏమైపోయింది, మన ప్రజలు
ఏమైపోతున్నారు అని ఒక ఆమె బోరున ఏడుస్తూ ఈ మాటలు తెలియపరుస్తుంది. అందుకే ఇలాంటి దుర్దినములు రాకమునిపే, ఇలాంటి విపత్తులు రాకమునిపే బాలి దినముందే సృష్టికర్తని నీ హృదయంలోనికి తెచ్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దుర్దినములు రాకమునిపే మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈ విపత్తు నుంచి మనం బయటపడాలంటే, రాబోయే శోధన కాలముల నుంచి మనం బయటపడాలంటే, రాబోయే ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదండి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుగా అంటారు. ఏమండి, మనుషుడికి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఏమండి డబ్బు ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, చక్కటి నివాసం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు సుఖభాగాల్లో పడిపోయి భక్తి మానేస్తున్నారు, ప్రార్థన జీవితమును విడిచిపెట్టేస్తున్నారు. ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే అన్నీ పోయిన తర్వాత అప్పుడు మరలా ఎవరు జ్ఞాపకం వస్తారో దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. అలాంటి దుర్దినములు రాక మీరు మొత్తు నుంచి బయటకు రండి, భక్తి చేయండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, దేవుడు మందిరానికి రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి మీకు కావలసిన అవసరతలు దేవుడు తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ మనం చూస్తే ఏవేలు గ్రంథం ఉన్నది మనం ఉందాం చూడండి. ఏవేలు గ్రంథం 1:13 చూస్తే ఈ మాట ఒక వ్యక్తితోనే కాదండి, ఈ రాజులతో చెప్తున్నాడు, ప్రవర్తనలతో చెప్తున్నాడు, విశ్వాసులతో చెప్తున్నాడు, భూరాజులతో చెప్తున్నాడు, ప్రజలందరికీ ఈ వర్తమానమును ప్రభు అందిస్తున్నాడు. ఏ వర్తమానము? యాజకులారా గోను పట్ట కట్టుకోండి, అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవరలారా రోదనము చేయండి, నా దేవుని పరిచర్యకులారా గోను పట్ట వేసుకొని రాత్రి అంతయు గడపండి. ఎక్కడ గడపాలి? దేవుడు పాదాల యొద్ద గడపాలి. రాత్రి అంతా గడపండి, ఉపవాసం ఉండండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి అనగా ఆ భయంకరమైన జలప్రలయము మన మీదకి రాకుండా, భయంకరమైన కీడు దినాలు మన మీదకి రాకుండా, భయంకరమైన శోధనలు మనము పడకుండా, యేసుక్రీస్తు ప్రభు వరకు తన శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. శోధనలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, విపత్తులు వచ్చిన తర్వాత భక్తి చేయడం కాదు, ఎవడు భయంకరమైన తలమించిపోయిన శోధనలో మన మీదకి వచ్చిన తర్వాత భక్తి చేయడం కాదు. ముందుగానే ఏమి చేయాలంట? భక్తి చేయాలి. ముందుగానే దేవుని వేడుకోవాలి. ప్రభా, నా కుటుంబాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాను, నా దేశాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను, ఇదిగో మొత్తులో ఉన్నారయ్యా, ఆ మొత్తులోంచి విడిపించు ప్రభా. మనొక తల్లి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం ఏమిటో తెలిసిన, తన భర్త భయంకరమైన త్రాగుబోతు, తాగినప్పుడు ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ఎలా కొడతాడో తెలియదు, ఎలా తిడతాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఆమె దేవుణ్ణి నమ్ముకొని ఎక్కువగా బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేసేదంట. ప్రభా, నా భర్తని మార్చు ప్రభా, నా భర్తకి మారు మనుషు దేవా, ఆ మొత్తు నుంచి విడిపించు ప్రభా, ఆ త్రాగుడి నుంచి విడిపించు ప్రభా అని కన్నీటితో యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేస్తుంటే ఒక రోజున అద్భుతమైన రీతిలో ఆయనకు మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. మార్పు రావడమే కాదు, ఎవడి సమస్త చెడ్డ వ్యసనాలు విడిచిపెట్టి బైబిల్ చేత్తో పట్టుకొని ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. అందులో ఒకరు మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు, తిరిగిపోతూ, ఏమన్నా అలాంటి 24 గంటలు సిగరెట్ తాగుతూనే ఉండేవాడు. అలాంటి మత్తులో ఉన్న వ్యక్తి జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకోవడం జరిగింది. హల్లెలూయా. ఆ బైబిల్లో ఒక మాట ఉందండి, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయడంట. దేవునికి స్తోత్రం. ఆయన యొద్దకు వచ్చి మనం బ్రతిమలాడుకుంటే, ఆయన పాదాలు మనం పట్టుకుంటే, ఏమంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా యొద్దకు వచ్చావు, నాకు ప్రార్థన చేస్తున్నావు, నాకు మొరపెట్టావు, నేను నిన్ను ఏం చేస్తానో తెలిసిన పరిశుద్ధపరుస్తాను. నేనేమి చేస్తానో తెలిసిన నీ మీదకి వచ్చిన కీడును నేను తెప్పిస్తాను. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అంటుంటాం, ఏమంటే పక్క నుంచి 2 అంగుళాలు పక్క నుంచి లారీ వెళ్ళిపోయిందండి, లారీ మన మీదకి వచ్చేసిందండి, లేకపోతే కొన్ని సెకండ్లో నా ప్రాణము
పోయినండి. ఇలాంటి సాక్ష్యాలు చాలా మనం వింటాం. అందుకే బైబిల్లో చక్కటి మాట ఏంటో తెలిసిన, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడంట. నిన్ను కాపాడటానికి అని ఎవరిని కాపాడుతాడు అని ఆలోచన చేస్తే, ఆయనకి ప్రార్థించిన వారిని, ఆయన మొరపెట్టే వారిని, ఆయన ఘనపరిచిన వారిని, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి పట్ల శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ ఎవరి కోసం అంటే ఆయన పిల్లలైన మన కొరకే. దేవునికి స్తోత్రా. మరి ఎందుకు వస్తున్నాయి ఇలాంటి విపత్తులు, ఎందుకు వస్తున్నాయి ఇలాంటి కీడు దినాలు అని మనం చూస్తే, దేవుడు ఆజ్ఞలను తునీకరించినందున. అక్కడ విలాప వాక్యంలో ఒక మాట మనం చూస్తే 4:4-5 వచనంలో లాస్ట్లో, నా జనులు దోషము చేసిరి, సొదొమ పాపము కంటే అధికమైన పాపము చేసి ఉన్నారు. అధికము ఎవరును దాని మీద చెయ్య వేయకుండా, చూడండి, ఎవరును దాని మీద చెయ్య వేయకుండానే నిమిషములో అపాయములో పాడు చేయబడుదురని ఉంది. దేవుడికి స్తోత్రం. నిమిషములోనే గ్రామాలు మాయమైపోతాయంట. ఎన్నో సెకండ్లు, ఒక సెకండ్, ఒక నిమిషంలోనే దేశాలు మాయమైపోతాయంట. అంటే అలాంటి కీడు దినాలు రాబోతున్నాయి. అలాంటి భయంకి చూడండి, కొన్ని చోట్ల భూకంపం వచ్చి ఉన్న పాటున ఆ ఊరి జనాలందరూ ఏమైపోతున్నారు, కిందకి వెళ్ళిపోతున్నారు. జపాన్ కావచ్చు, నేపాల్, చాలా కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తున్నాం. గుజరాత్లో కూడా భూకంపం వచ్చింది. చాలామంది వేల లక్షల ప్రజలు సెకండ్లో వారు ఏం చేస్తున్నారు, చనిపోతున్నారు. ఇలాంటి విపత్తులు రాకముందే మనం ఏం చేయాలంట, యోవేలు గ్రంథం 1:15 చూడండి, 1:14, 1:15 చూడండి. ఏమంటాడనగా, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకున్నటకే పెద్దలను దేశమును జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చండి. దేవుడు మందిరములో సమకూర్చండి. ఎందుకు సమకూర్చాలి? దేశంలో జనులంట, రాజుల్ని, విశ్వాసులు, వివిధ వారి గ్రామస్తులు అందరినీ దేవుడు మందిరంలో సమకూర్చి మనము బ్రతిమలాడుకోవాలంట. ఎవరిని బ్రతిమలాడుకోవాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. ఎందుకు బ్రతిమలాడుకోవాలి అని ఆలోచన చేస్తే, జలప్రళయము రావటానికి సిద్ధముగా ఉంది. ఎందుకు ఆ జలప్రళయం వస్తుందంటే, మానవుడు దేవుడు ఆజ్ఞలు మీరినందున, పాపములు మునిగి తేలినందున, ఏమండి, వాయావర్షం లేకుండా ఎవడు ఇష్టం వచ్చిన వాడు చేస్తున్నాడు. క్రమము లేదు, ఒక భక్తి లేదు, ఏమి లేదు. ఎవడు ఇష్టం వచ్చిన దారిలో వారు వెళ్ళిపోతున్నారు. చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, సొంత పిల్లల్ని తల్లిదండ్రులు చంపేయడము, సొంత పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేయడము, భర్త భార్యని చంపేయడము, ఇలాంటి నీచమైన క్రియలు మనం అక్కడక్కడ వార్తలు మనం వింటున్నాము. కొన్ని వార్తలు మనం వినలేకపోతున్నాము. ఏమంటే, మన కలకత్తాలో జరిగిన సంఘటన, ఒక డాక్టర్ అమ్మని కొంతమంది మొత్తిపానిము తీసుకొని చాలా దారుణముగా ఆమెను చంపేశారు. దేశమంతా ఉలిక్కిపడ్డది, దేశమంతా కలవరపడ్డది. ఏమంటే, మన దేశము ఏమైపోతుంది? ఇంత జ్ఞానము పొందుకున్న మన దేశము ఏమైపోతుంది? ఏమండి, మనం ఆలోచించినట్లయితే ఇలాంటి క్రియలు జరిగినప్పుడు దేవుడు కోపము రగలదా? న్యాయం ఏమైపోయింది? దేవుడు చూస్తున్నాడు అంటావా? ఎంత మంచి డాక్టర్ అమ్మని అంతకులు, మూర్ఖులు, దుండుగులు అతి దారుణంగా పాడు చేసి చంపేశారే. సమాజానికి ఉపయోగపడే ఒక డాక్టర్ అమ్మని అలా చంపేస్తే మన చట్టాలు ఏం చేస్తున్నాయి? మన న్యాయం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అని చాలామంది కన్నీరు కార్చడము, ఏమండి, ధర్నాలు చేయడం చాలా చేశారు. అయితే బైబిల్ గ్రంథములో అందుకోసమే మన పాపములను ఒప్పుకొని దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. పాపమని మొత్తుల నుంచి బయటికి రావాలి. రాకపోతే దేవుని ప్రతిదండన వారి మీదకి వస్తుందని దేవుని బైబిల్ హెచ్చరిస్తుంది పిల్లరా. అందుకోసం ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు రోదన చేయాలి? ఎందుకు దేవుని బ్రతిమలాడుకోవాలంటే యోవేలు గ్రంథం 1:15 మనం చూస్తే అక్కడ చక్కగా రాయబడినది. బైబిల్ ఉన్న వారందరూ ఒకటి తీసుకోండి. 1:15 ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తిని యొద్ద నుంచి వచ్చెను. మనము చూచుచుండగా ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోతాయి. ఏమైపోతాయంట?
ఆగిపోతాయి. చూడండి, ఒకసారి మనం ఎంతో సంతోషిస్తున్నాం, మన కుటుంబం, మనము పాపంలో చీకట్లో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ప్యాకెట్ ఆడేవాడు ప్యాకెట్ ఆడుతున్నాడు, ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నారు, సంతోషిస్తున్నారంట. ఏమంటే దేవుడు చూస్తున్నాడు. ఏం పంపిస్తాడంట? ఒక ప్రళయము పంపిస్తాడంటండి. ఏం పంపిస్తాడంట? సర్వశక్తిని యొద్ద నుంచి వస్తుందంట. దేవుడు అనుమతి లేకుండా ఏది భూమి మీదకి రాదు. ఒకవేళ వచ్చిందంటే మానవుడు చేసిన పాపమును బట్టి ఆ విపత్తులో వస్తూనే మనం అంటుంటాం, చాలామంది అంటాం, ఏమిటి కొన్ని విపత్తులు జరిగినప్పుడు అన్ని జనులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా పాపము పండిపోయిందని అంటాం. ఏమంటారు అందరూ? పాపము పండిపోయిందండి. అందుకనండి ఇలాంటి జరుగుతున్నాయి భూమి మీద. ప్రకృతి కళ్ళు ఎరదీస్తుందని అంటాయి. ఈ ప్రకృతి కళ్ళు ఎరదీయటానికి, ప్రకృతి మనుషుల మీద తిరగబట్టడానికి ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వశక్తిని యొద్ద నుంచి ఆ ప్రళయము వస్తుందంట. ఆ ప్రళయము వచ్చినప్పుడు సంతోషము ఆగిపోద్ది, ఉత్సాహము ఆగిపోద్ది. మరి ఏమి ఆగిపోవు అంటే మనుషుడు అంగలారుస్తాడు, మనుషుడు ఏడుస్తాడు, గుండెలో బాదుకుంటాడంట. అయ్యో నా భార్య ఏమైపోయింది, మనకు ఆమె ఏడుస్తుంది, నా భర్త నా కళ్ళ ముందు కొట్టుకొని పోయాడండి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా, మా అరుపులు ఎవరికి వినపట్లేదు. చూసా ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి భూమి మీదకి. ఏమండి, మేమేమి చేయాలో అర్థము కాదు. ఇప్పటికి శవం కూడా దొరకలేని పరిస్థితి. అక్కడక్కడ శవాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరుకుతున్నాయి శవాలు, ఇప్పుడు వెతుకుతున్నారు ఆ ప్రాంతంలో. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే పిల్లరా, ఏమండి, ఈ దుర్దినములు రాకమునిపే దేవుని యొద్దకు వచ్చి మనము బ్రతిమలాడుకుంటే మన హస్తాలు ఆయన వైపు చాపి, అందుకే మరి నెహెమ్యా కాలంలో ఒక ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా, మా పితరుల పాపములు, మా తల్లిదండ్రుల పాపములు, మా దోషములు దేవా దయతో క్షమించి నీ ఉగ్రత నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కాపాడవా. చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకో. మమ్మల్ని కాపాడవా దేవా, మమ్మల్ని కాపాడు నాయనా. ఈ జలప్రలయం మేము తట్టుకోలేము, ఈ ఉగ్రత మేము తట్టుకోలేము. చూడండి, పరిస్థితులు ఎక్కడో విజయవాడలో 5 లక్షల ఎకరాల పంట పోయింది, ప్రాణ నష్టాలు కొన్ని జరిగాయి, ఆస్తి నష్టం జరిగింది, చాలా బైకులు, ఇంట్లో ఉన్న సామాగ్రులు, బట్టలతో సహితము ఇవ్వండి అన్ని పాడైపోయి. ఇప్పుడు అక్కడ 5 లక్షల ఎకరాల పంట ఎప్పుడైతే పాడైపోయిందో మన దేశంలో ఉన్న కాయగూరల రేట్లన్నీ ఏమైపోయి పెరిగిపోయాయి. సో అంటే ఒక్క చోట విపత్తు జరిగితే, ఒక్క చోట నష్టం జరిగితే వారికే నష్టం కాదండి, ఆ నష్టపరిహారం అందరి మీద పడుతుంది. ఆ నష్టం అందరికీ. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధంలో ఉన్న ఎఫెక్ట్, ఆ యుద్ధంలో ఉన్న ఆ యొక్క బాధ అందరి మీద పడుతుంది. అందుకోసమే మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి, యోచనలు చేయాలి. దేవుడు చేసిన కార్యములు బట్టి కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లించాలి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దినము రాకముందే మీరేం చేయాలో తెలిసిన ఉపవాసం ఉండండి. దేవుడికి స్తోత్రా. మరలా అక్కడ ఏమంటాడు చూడండి, 7:2-11 లాస్ట్ మాట్లాంటాడు, యెహోవా దినము బహు భయంకరమైనది, దాన్ని తాళగలవాడు ఎవడు, దాన్ని ఎదుర్కొని నిలబడగలవాడు ఎవడు? ఎవరికైనా దమ్ముంది ఈ లోకంలో? ఏమండి, ఎవడైనా దమ్ముందా, ధైర్యం ఉందా? ఆ ప్రళయము ఎదుర్కొండ నిలబడే శక్తి ఉందా? దేవుడు పంపించే ఉగ్రత ముందు నిలవగలడా? అందుకోసమే అలాంటి దుర్దినములు రాకమునిపే మరలా అంటాడు, కింద 2:12 అంటాడు, ఇప్పుడైనను అంటాడు. ఆ మాట చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి, 12వ వచనము 2:12లో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుసు దుఃఖించుసు మనపూర్వకముగా తిరిగి నా ఎదుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. ఇదే దేవుని వాక్కు. ఒకవేళ నిజంగా మన మనసు తిప్పుకొని దేవుని దగ్గరకు వస్తే, మనం నిజంగా దేవుడి పాదాల యొద్దకు మనం వస్తే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, ఈ మొత్తులో ఉన్న నేను విడిచిపెడుతున్నాను, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, లోక ఆశలు విడిచిపెడుతున్నాను, నిన్ను వెంబడిస్తాను ప్రభా, నీకు ఇష్టడికి నేను బ్రతుకుతాను ప్రభా, పరిశుద్ధుడిగా జీవిస్తాను ప్రభా. తాగితే ఎవడికి నష్టం, తిరిగితే ఎవడికి నష్టం, మత్స్యపానము తీసుకుంటే ఎవడికి నష్టం? నీకే నష్టం, దేవుడికి నష్టం కాదు, దేవుడు సంఘానికి
నష్టం కాదు, మనకే నష్టం జరుగుతుంది. ఒకసారి ఒక వ్యక్తిని నేను హాస్పిటల్కి తీసుకున్నాను, మన వీధిలో ఉన్న వ్యక్తినే. ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే బాగా త్రాగుతుండేవాడు. భార్య పిల్లలు విసిగిపోయారు. ఆ వ్యక్తిని తిట్టుకుంటున్నారు, ఆయన మానట్లేదు, ఆ మొత్తుల నుంచి బయటికి రావట్లేదు. 24 గంటల సిగరెట్ చేతిలో ఉంటుంది. ఒక నైటు ప్రాణం మీదకి వచ్చేస్తే నేనే నా బైకులో ఎక్కించుకొని జనరల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే డాక్టర్లు చూస్తూ అన్నారు, మీరు తాగుతారా అని అడిగాడు. నేను పక్కనే ఉన్నాను. మరి తాగుతానని చెప్పాలి కదా, ఆయన త్రాగుతున్నానండి అన్నాడు. సిగరెట్ తాగుతావంటే ఆ సిగరెట్ ఇక మీదట నువ్వు ఊపిరితిత్తులు పాడైపోయి, నీ లెవరు పాడైపోయింది, ఇక మీదట నువ్వు తాగితే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి కొన్ని మందులు రాసిచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. మందులు రాసి ఇచ్చారు చీటు. ఆ వ్యక్తి నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, భయంకరమైన అరుపులు అరుస్తున్నాడు. మన వీధిలో వ్యక్తే, పేరు నేను చెప్పను కానీ ఏమండి, మన వీధిలో వ్యక్తి కోసం నేను చెప్తున్నాను. అయితే ఆ వ్యక్తిని నేను బల మీద కూర్చోబెట్టి ఆ మందులు రాసిన చీటు ఉంటుంది కదా, అప్పుడు ఆ మందులు రాసే చీటు తీసుకుని వెళ్ళి మందులు తీసుకొస్తున్నాను. వస్తుండగా నేను ఎక్కడైతే కూర్చోబెట్టాను ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిసిన, ముందే చెప్పాడు డాక్టర్. ఏమని చెప్పాడు? తాగితే చచ్చిపోతావు, సిగరెట్ తాగితే నీ ఊపిరితిత్తులు పాడైపోయి, నీళ్ళెవరో పాడైపోయి అంటే సిగరెట్ వెలిగించి కాలు మీద కాలేసి తాగుతున్నాడు. ఏమంట? నేను మందులు పట్టుకొని వస్తున్నాను, ఒక డాక్టర్ చెప్పి ఒక పావు గంట కూడా కాలేదండి. ఏమండి, ఇంతలోనే మరలా సిగరెట్ వెలిగించి కాలు మీద కాలేసుకుని తాగుతుంటే నాకు ఎలా ఉంటుంది? చాలా కోపం వచ్చిందండి. నీకు ఇప్పుడే కదా డాక్టర్లు చెప్పారు, నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అడిగితే ఆ వ్యక్తి ఏం మాట్లాడలేకపోతున్నాడు. నన్ను చూసి సిగరెట్టు పాడేశాడు. చూడండి మనుషులు ఎలా ఉన్నారు చూడండి. ఒక మనుషుడిని చూసి ఒక మనుషుడికి ఎంత కోపం వస్తే, ఏమండి, ఒక మనుషుడి తప్పు చేసినప్పుడు ఆ తప్పును కొంతమంది హెచ్చరించినప్పుడు మానే అని చెప్పిన కొన్ని నిమిషాలకి నువ్వు ఆ పని చేస్తే ఆ మనుషుడి కోపం వస్తే, ఏమండి, చెప్పిన వ్యక్తికి విన్న వ్యక్తి కోపం వస్తే సర్వశక్తి గల దేవుడికి మానవుడు చేస్తున్న పాపమును బట్టి దేవుడు కోపం పడ్డా? దేవుడు కోపము రగిలుకున్నదా? దేవుడు యొక్క ప్రతిదండన భూమి మీదకి రాదా? చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అయితే దేవుడు కరుణమయుడు, జాలగల దేవుడు మనం చెప్పుకుంటాం. చాలా ప్రేమగల దేవుడు అండి, చాలా కృపగల దేవుడు అండి, ఆయన పాపములు క్షమించే దేవుడు అండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తే ఈ లేఖనాల్లో ఇదిగో మరొకసారి నేను అవకాశం మీకు ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఏమిస్తున్నాడు? మరొక అవకాశము నేను మీకు ఇస్తున్నాను. ఏంటి? ఇప్పుడైనను అన్నాడు కదా అక్కడ. ఏమన్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరుతో మీ పాపాలు మీరు కడుక్కుంటే, మీరు నా యుద్ధకు వస్తే నేనేం చేస్తాను? మిమ్మల్ని కనికరిస్తాను, మీ మీదకి వచ్చిన ప్రళయము నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, మీ ప్రాణాలను నేను కాపాడుతాను. ఈ మాట మాట్లాడింది ఎవరంటే ఒక ప్రవర్త కాదు, ఒక సేవకుడు కాదు, విశ్వాస కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. అందుకోసమే నిజంగా మానవుడు దేవుడి వైపు తిరిగితే దేవుడు ఏమన్నాడు చూడండి, 13వ వచనం చదవండి, 2:13. మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపం పడును గనుక మీ వస్తువులు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తొట్టు తిరగండి. మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని దేవుడు వైపుకి తిరగండి. దేవుడికి స్తోత్రం. ఎవరి వైపు తిరగాలంట? అందరూ చెప్పాలి, ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపుకి మనము తిరగాలంట. తిరిగితే మనం కనికరించబడతాం. ఈ లోకమును మొత్తును విడిచిపెట్టి లోకములను తిరిగిపోయిన మానవుడు, లోకాశల్లో పడిపోయిన మానవుడు, లోకములు ఇష్టం వచ్చిన బ్రతుకుతున్న మానవుడు మరలా దేవుడు వైపు తిరిగితే ఆయన అన్నాడు, నేను కరుణా సంపూర్ణము గల దేవుడును, నేను కనికరము గల దేవుడును, నేను క్షమించే శక్తి నా దగ్గర ఉంది. దేవుడికి స్తోత్రం.
నువ్వు కనికరించబడతావు, నువ్వు ఆదరించబడతావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీ బిడ్డలు నువ్వు కాపాడుకుంటావు. నీవు లోకములను గెలిపేవు కదా. చీడ పురుగులు నీ జీవితాన్ని తినేసే, మిడతలు తిని తిని విడిచిపెడితే పసర పురుగులు తిన్నాయి, పసర పురుగులు తిని తిని విడిచిపెట్టేస్తే మిడతలు తిన్నాయి. ఈ మిడతలు చీడ పురుగులు నీ జీవితాన్ని, నీ పంట, నీ యొక్క వ్యాపారాన్ని, నీ జీవితాన్ని నష్టము జరిగింది. అయితే నువ్వు తిరిగి నా యొద్దకు వచ్చావు కాబట్టి ఆ నష్టాన్ని 3 రెట్టింపులు దీవులు మళ్ళీ నీ మీదకి ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసా, అంటే పశ్చాత్తాపం వల్ల జలప్రళయం నుంచి కాపాడబడతావు, విపత్తుల నుంచి బయటపడతావు. మరలా నువ్వు ఎంత నష్టపోయావో ఆ నష్టమును తిరిగి దేవుడు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడుంది ఆ మాట అని మనం ఆలోచన చేస్తే చూడండి 2:20 చూడండి రా. మీరు ఆ కింద మాటలు 2:18 అంట. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషమును తెచ్చుకొని తన జనుల జాలు చేసుకును, మరియు చెప్పినదేమనగా మిమ్మును అవమానస్పందనముగా చెయ్యక ఆ కింద నాయన తృప్తిగా భోజనము చేయుదురు, నేను ధాన్యమునుకును కొత్త తైమునుకును మీకు పంపించుదును అంటున్నాడు. ఏం పంపిస్తాడంట? మీరు ఏమైతే నష్టపోయారో ఆ నష్టమంతా కూడా మరలా మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా కింద మాటలు ఏమంటున్నాడంటే 24వ వచనమురా, 2:24 చూడండి. కొట్లలో ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తైలము గానుకులకు పైగా పొరులు పారును. ఏమవుతుందంట? పొరులి పారుతుందంట. అంటే మీరు ఎంత నష్టపోయారో ఆ నష్టాన్ని నేను మీకు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ నష్టాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. మరలా ఏమన్నాడు? 2:25 ఏమన్నాడు చూడండి. అక్కడ అద్భుతమైన మాట నేను చదువుతాను చూడండి. 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, మహాశాన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. నా జనులకి ఎన్నడను సిగ్గునందరో. దేవునికి స్తోత్రం. మీ జీవితాలను ఏ మిడతలైతే, ఏ పసరు పురుగులు అయితే, ఏ యొక్క చీడ పురుగులు అయితే, ఏ పసరు పురుగులు అయితే తినేసి మీ పంటను, మీ జీవితాలను నష్టము చేసాయో, మీరు పశ్చాత్తాపముతో తిరిగి నా యుద్ధకు వస్తే, మీరు నాకు మొరపెడితే, మీరు నా వైపుకి తిరిగితే ఆ నష్ట పరిహారమును నేను ఇచ్చేస్తాను. చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ తిరిగి మీకు ఘనతనిస్తాను. అందుకోసమే దేవుడు మానవుడితో చెప్తున్నాడు, ఓ సమస్తమైన భారం మోసుకున్న జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను. ఇవన్నీ మీ కొరకే. నా ఆస్తి, నా అంతస్తులు, నా యొక్క సంపద, నా ఆశీర్వాదాలు మీ కొరకే. మీరు నా పిల్లలు అయితే మీరు నా మాట వినండి. దేవునికి స్తోత్రం. లోకాన్ని విడిచిపెట్టండి, లోకాశలు విడిచిపెట్టండి. ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో నిజంగా అద్భుతాలు మీరు చూస్తారు. మన మట్టిగా కాదు, ఈ మాట ఎవరికి చెప్తున్నాడో తెలిసిన చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ ఉంది ఆ మాట? దేశమా భయపడకు అని ఉంటుంది. ఎక్కడ ఉందో చూడండి ఆ మాట. 2:21 అనుకుంటాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశము సంతోషిస్తుందా, దుఃఖిస్తుందా? దేశములో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి దుఃఖిస్తున్నారు. ఈ మానభంగాలు, అచ్చులు కదండి, వరదలు, పని తుఫానులు, ఏమండి అగ్ని ప్రమాదాలు, సునామీలు, ఏమండి భూకంపాలు, యుద్ధాలు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగినప్పుడు ఈ రోజున ఆ దేశము పరిస్థితి ఎలా ఉంది, రేపు మన దేశ పరిస్థితి ఏమిటి? ఏమిటి ఎక్కడో వరదల చేత చనిపోయారో మనం వింటున్నాం. మనకి కూడా భయము, ఆందోళన వస్తుంది, రావట్లేదా? ఏమండి ఒక్క నెల రోజులు వర్షం తగ్గకపోతే మన పరిస్థితి ఏంటి?
మన జీవితాలు ఏమిటి? అక్కడ అలా జరిగినప్పుడు ఎవరు వారిని పట్టించుకోలేదే, మనకి జరిగితే మనల్ని ఎవరు పట్టించుకుంటారు అన్న రకరకాల డౌట్స్, ఆందోళన, భయము మనుషుల్ని వెంటాడుతుంది. దేవుడు అంటున్నాడు, దేశమంతా కూడా, ప్రజలందరూ కూడా దేవుడు మాట వింటే దేవుడిస్తున్న అభయము, దేవుడిస్తున్న ధైర్యము, దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటని ఆలోచన చేస్తే, దేశమా భయపడకము, చపరలు కొడుతూ ప్రభు నామమున, దేశమా భయపడక సంతోషించి గొంతులై. ఎందుకో తెలుసునా? మీరు నాకు మొరపెట్టారు, మీరు నాకు ప్రార్థన చేశారు, మీరు నా సన్నిధికి వచ్చి గోనెపట్ట కట్టి ఉపవాసం ఉండి రోదన చేసి కన్నీటితో మీ పాపాలను కడుక్కున్నారు, నాకు మొరపెట్టిన రక్తంతో మీ వస్త్రాలు కడుక్కున్నారు. అందుకే అంటున్నాడు, మీ వస్త్రాలు కాదు, మీ హృదయమైన వస్త్రాన్ని చింపుకొని వేడండి. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యము వాగ్దానాలు ఇవన్నీ హెచ్చరికలు ఎవరికంటే ఆయన పిల్లలైన భూమి మీద ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. యోవేలు గ్రంథంలో మీరు ఇంటికి మరలా చదవండి. ఏమంటే ఈ వాక్యం మనం చెందినప్పుడు భయము వస్తుంది, సంతోషం వస్తుంది. భయం ఎందుకు వస్తుందంటే, అమ్మ బాబోయ్, దేవుడు మాట వినకపోతే ఇంత నష్టం ఉంటుందా? ఆయన జలప్రళయము, ఆయన ప్రళయం ఇంతలాగా మన మీద రగులుకుంటుందా? దేవుడు మాట వింటే ఎంత ఆశీర్వాదం ఉంటుందా? దేవుడికి స్తోత్రం. ఏం కావాలి మనకి? అమ్మా ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలా? అపాయం నుంచి తప్పించబడాలి కదా. ఏమన్నా తప్పించబడాలా లేదా? కాపాడబడి. రేపు ఏమి సంభవించినో భూమి మీద ఎవ్వరికీ తెలియదు. ప్రధానమంత్రులకే దిక్కు లేదు, ముఖ్యమంత్రులకే దిక్కు లేదు. ఇరాన్ ప్రధానమంత్రి ఏమాడు, గవర్నరు, వారితో కొంతమంది ప్రముఖులు ఏమన్నా ఆ ప్రధానమంత్రి విమానంలో వెళ్తుండగా కుప్ప కూలిపోయింది. డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, మేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సైన్య బలగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారు ప్రాణాలు గాలిలో రెప్పపాట్లు నిమిషములో మాయమైపోయి. ఎవరు నిన్ను కాపాడలేరు, నీ ఆస్తి నిన్ను కాపాడలేదు, నీ బలగాలు నిన్ను రక్షించలేవు. రక్షించేది సర్వశక్తి గల దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే సృష్టికర్తని దేవుడు యేసు క్రీస్తు దేవుడు. చపరలు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుకోము. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే, ఆయన వైపు మనం తిరిగితే, నీ పంటకు పెట్టిన చీడ పురుగులు గద్దిస్తానంటున్నాడు. పసర పురుగులు ఏం చేస్తాడంట? గద్దిస్తానన్నాడు. అయితే నువ్వు మొదట ఏం చేయాలంటే, మనము మొదట ఆయన గౌరవాన్ని మనం కాపాడాలి. అనగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవమును ఆయనకి ఇవ్వాలి. ఆయన సన్నిధికి మనము రావాలి. చాలామంది చూడండి, ఈ రోజున ఎంతమంది మిస్ అయిపోయారు. వర్షం వచ్చిందని ఆగిపోయిన వారు కొంతమంది. వర్షంలో తెరుచుకుని భక్తి చేస్తావు నువ్వు, కాస్త 4 సిలుగులు పడతాయి. ఇక్కడ ఇలాంటి మంచి వాక్యాన్ని వారు ఏమైపోయారు? ఇప్పుడు మిస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే భక్తిలో మనం ముందు ఉండాలి. అందుకోసం ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు బుద్ధి తెచ్చుకోండి. హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, నేను మిమ్మల్ని కనికరిస్తాను. లేకపోతే చాలా భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి రాబోయే దినాల్లో. మనం చూస్తున్నాం కదా, మనం చూస్తున్నాం. ఏమీ చేయలేని పరిస్థితి, వారికి ఏమి చేయలేని పరిస్థితి. ఇక అందరికి చచ్చిపోయిన వారు ఇప్పుడు బయటపడుతున్న వారి శవాలు. కొంతమందికి అయితే కనెక్షనే లేదు, కరెంట్ లేదు, బ్యాటరీ ఛార్జింగ్ లేవు, ఏమీ లేవు. మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే అలాంటి విపత్తులు రాకమునిపే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. రాత్రంతా మందిరంలో గడపాలంట. ఉందా లేదా మాట? రాత్రి అంతయో యెహోవా మందిరములో గడపండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆల్రెడీ ప్రేయర్లు అమ్మా, అందుకే గొలుసు ప్రార్థనలో, అందుకే శుక్రవారం ప్రార్థన, ఈ కూటాలు, విజ్ఞాపన కూటాలు. ఎందుకంటే దేశము క్షేమము కొరకు, ప్రజలు ఆత్మరక్షణ, ప్రాణరక్షణ కొరకు సంఘము సేవకుడు ఏం చేయాలనగా దేవునికి మొరపెట్టాలి. ప్రైజ్ లార్డ్.
దేవుడికి విజ్ఞాపన చేయాలి, ఆయన పాదాల యొద్దకు రావాలి. వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వెంత నష్టపోయావు, నా మాట వినకుండా లోకంలోనికి వెళ్ళిపోయావు. ఒక చెట్టుకి పురుగు పెట్టి ఎలాగైతే నశించిపోతుందో, ఎలా కృషించిపోయే చెట్టు రాలిపోయి మెట్టులో కలిసిపోతుందో, మరలా వర్షం వచ్చినప్పుడు సిగిరిస్తుందో, మరలా నువ్వు నా మాటిని నా ఎత్తుకు వస్తే మరలా నేను నిన్ను ఏం చేస్తాను, బాగు చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆయన మాట మనం విందాం, వినియోగించుకుందాం, ఆయన ఆజ్ఞలకు మనలో పడదాం. మొదటి మాట ఏంటి నేర్చుకుందాం? ఏవేలు గ్రంథము 1:5 మత్తురాల మేలుకొని కన్నీరు విడవండి. ఏ మత్తులో ఉన్నావు నీకు తెలుసును, దేవుడికి తెలుసును. ప్రార్థన చేయకపోతే కొంతమంది ప్రార్థన చేయరు. ఎందుకు చేయరంటే నిద్ర అనే మత్తులో ఉంటారు వారు. కొంతమంది త్రాగుడైన మత్తు, కొంతమంది వ్యసనాలైన మత్తు, కొంతమంది విషారమైన మత్తు, కొంతమంది డ్రగ్స్ అయిన మత్తు. ఈ మత్తులోని ఉంటే నీ కుటుంబము పతనానికి దారితీస్తుంది. అందుకే దేవుడు మేలుకో అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనకి బుద్ధి చెప్తున్నాడు. దేవుడు మనకి బుద్ధి చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. దావీదు కూడా మత్తులోనికి వెళ్ళిపోయాడు. పాపమైన మత్తులోనికి దావీదు వెళ్ళిపోయినప్పుడు నతాను ప్రవక్త వచ్చి అంటాడు, దావీదు నువ్వు మత్తులో ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు, ఇదిగో పలానా వ్యక్తిని నరహత్య చేసావు, పలామితో నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పినప్పుడు దావీదు బోరిన వీడిచాడు. ప్రైజులో ప్రభా క్షమించు, ప్రభా కనికరించు నాయన, నీ ఆత్మ నా యుద్ధ నుంచి తీసివేయదు, నీ మందిరము నుంచి నన్ను త్రోసేదయ్యా, నాకు నా అంతరంగంలో స్థిరమైన మనసు మరలా పుట్టించు, పరిశుద్ధతను పుట్టించు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటానయ్యా. నేను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుడు లోబడ్డాడు, నిజంగా దేవుడి చేత కనికరించబడ్డాడు. రెట్టింపు ఆశీర్వాదాలు దావీదు పొందుకున్నాడు. ఒకవేళ పాపమైన మత్తులను సేవకుడు హెచ్చరించినప్పటికీ, సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ ఆ మత్తులో నుంచి బయటికి రాకపోతే దావీదు ఏమైపోను, దావీదు కుటుంబము ఏమైపోను, దావీదు సామ్రాజ్యము ఏమైపోను, యెరోబాము సామ్రాజ్యం వలె కూలిపోను. అలా కూలిపోలేదు. కారణం ఏంటంటే ఆ మత్తు నుంచి బయటకు వచ్చాడు, మేలుకున్నాడు, క్షమాపణ అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఆ పశ్చాత్తాపము, ఆ యొక్క లోబడే జీవితాన్ని ప్రభు చూసి దావీదు కొరకు దేవుడు అంటున్నాడు, భూమి మీద దావీదు నాకు ఇష్టడైన మనుషుడు. ప్రైజులో దావీదు నాకు ఇష్టడుగా మారిపోయాడు. పాపం చేసిన వాడే, నరహత్య చేసిన వాడే దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకి లోబడ్డాడు. దేవుడికి స్తోత్ర. అందరూ దేవుడి సన్నిధిలో, దేవుడి కృపలో ప్రబలెల్లుదురుగాక, దేవుడు మాట విందురుగాక, దేవుడు రెట్టింపు ఆశీర్వాదాల వరకు అనుగ్రహించునుగాక, దేవుడు వారి సంతతిని, వారి బిడ్డల, వారి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ మరి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం. ఒకసారి నిలబడి లాజరస్ గారు ముందుకు వచ్చి మనకి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రభా నాయనా, 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 ప్రభా నన్ను కనికరించు నాయనా, నన్ను ఆదరించు నాయనా, నన్ను బలపరచు నాయనా, నీ మాట నేను వింటాను ప్రభా. నీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు ఒప్పుకొని దేవుడు బ్రతిమలాడుకుంటే, దేవుడి వైపు నువ్వు తిరిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత నష్టపోయావో, ఎంత అవమానపరచబడ్డావో, ఎంత నలిగిపోయావో, తిరిగి నా యొద్దకు వచ్చావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరూ ప్రతి ఒక్కరు చేతులు ఆకాశం వైపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభా అయా నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభా బలమైన నీ అభిషేకం ఇచ్చిన ఆయన నా తండ్రి, మా అందరికీ కావలసిన వర్తమానమునైనా దేవా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభా అయా నీకు లెక్కలేని స్తుతులు ప్రభా. నా తండ్రి, ఎంత ఘోర పాపినైనా ప్రభా నా తండ్రి, మా తండ్రి, నా మాటలు విని మీరు మనసు మార్చుకొని నా వైపు తిరిగి
పశ్చాత్తాపంతో ప్రభువా నీ సన్నిధిలో అంగలార్చినప్పుడు మరలా నీవు ఆశీర్వదిస్తానని దేవా నువ్వు ఎంతగానో ప్రభువా నాయన దావీదును చూపించేవు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాంటి నాయన దావీదు వంటి తగ్గింపు జీవితం మాకు దయచేయండి ప్రభువా. దావీదు వంటి యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభువా. దావీదు వంటి ప్రభువా నా తండ్రి మా తండ్రి ఆ మత్తులో నుండి ప్రభువా మేలుకుండే గుణ లక్షణాలు మాకు దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి నాయనా, సాయం చేయండి ప్రభువా. నా తండ్రి మా తండ్రి అయ్యా ఎలాంటి ఘోర పాపినైనా నా తండ్రి నువ్వు క్షమించే సమర్థుడు తండ్రి. నా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా తండ్రి మా తండ్రి అన్ని విషయాల్లో దేవా నా తండ్రి మీరే నాయనా ఈ కార్యాన్ని సఫలపరిచి ఆశీర్వదించి దీవించమని జరచోల్చే కార్యక్రమం అంతట్లో మీరుండే కార్యాన్ని సఫలపరచమని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.